కానీ లోన్స్ వాళ్ళు ఒకటే అడుగుతుంది ఏంటంటే మీరు పేమెంట్ చేస్తారు, మీరు నిలబడతారు అంటే మాకు ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఇష్యూస్. ఇవన్నీ వచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేసి అటు వెళ్ళిపోతాయి అంటే మాకు భయం ఉంటుంది. చాలా పథకాలు గ్రాంట్ కాస్త రీయింబర్స్మెంట్ అయిపోయింది. సో రీయింబర్స్మెంట్ నుంచి తిరిగి దీన్ని గ్రాంట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఆ ట్రస్ట్లో భాగంగానే వీ హ్యావ్ టు క్రియేట్ అ సోషల్ ట్రస్ట్, మీన్స్ ట్రస్ట్ బిట్వీన్ lender and lendee. సార్ ఒక్కటి మనం దీంట్లో మీరు రైట్ ప్రశ్న, అది ఫ్లోరైడ్ పెరిగిపోవడానికి ఫస్ట్ బోర్వెల్స్ డీప్గా వేసేస్తున్నాం. ఒక లోపలికి వెళ్తే మీరు అనేది పల్నాడు కానీ గుంటూరు కానీ కొన్ని మన మార్కాపురం ఇలాంటి ఒంగోలు చోట ఇంకా మన ఇల్లే కొద్దీ డీప్గా మీకు ఫ్లోరైడ్ పడుద్ది ఎక్కడైనా సరే. మీరు నల్గొండ ఒక ఎగ్జాంపుల్ చూస్తే నల్గొండ చాలా వరకు ఇట్లాగే ఉండేది. ఒక మన కృష్ణానది నీళ్ళు వెళ్ళి ఇవన్నీ. దాంతోపాటు దుస్సర్ల సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన వాటర్ దీనికోసం చాలా పోరాటం చేశాడు, జలయోధుడు అంటారు. ఆయన చేసింది ఏంటంటే ఫారెస్ట్ని డెవలప్ చేసుకున్నాడు ఆయన ల్యాండ్లో, అంటే వాటర్ కన్జర్వేషన్. సో గ్రామాల్లో నేను పెట్టిన ఇదేంటంటే మీరు బోర్వెల్స్ ఒక 100 అడుగులు పడితే నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ సీజన్కి పడవు, మళ్ళీ ఇంకొక 50 అడుగులు ముందుకెళ్ళేటప్పటికి అక్కడి నుంచి వచ్చేది మనకి ఫ్లోరైడ్ వాటరే వచ్చేస్తున్నాయి, విచ్ ఇస్ ఎఫెక్టింగ్ కిడ్నీస్ అండ్ బోన్స్. అందువల్ల ఇది అయిపోతున్నాయి. సో నేను ప్రత్యేకించి పెట్టింది ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పి. అంటే తక్కువ వాటర్ కన్జర్వేషన్ కనుక చేయగలిగితే తక్కువ మనకి లోతులోనే నీళ్లు దొరికేలాగా, అండ్ బోర్స్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకునేలాగా. రీఛార్జ్ పాయింట్స్ దాదాపు వాళ్ళు ఏమంటారంటే రీఛార్జ్ పాయింట్స్ బోర్లు తవ్వారు కానీ రీఛార్జ్ పాయింట్స్ తవ్వలేదని చెప్పారు. దాని మీద అంత దృష్టి పెట్టలేదు మేము అని చెప్పి అదొకటి దృష్టిలో పెట్టమని చెప్పాం. అంటే మేజర్లీ మనకి ఈ నదుల దగ్గర నుంచి వీటిని పైప్ లైన్లు వేసే ముందు మనకు దొరకగలిగేది అవి. వీటిని ఫిల్టరింగ్ చేసే నీళ్లు కానీ లేదంటే కొన్నిసార్లు అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ ఏదైనా పెట్టాలి, ఇవి కూడా దృష్టిలో ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి ఉన్న చోట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పల్స్ సర్వే అని ఒకటి చేస్తున్నాం. మేము కూడా అనుకుంది చాలా ఒకే రోజున సర్వే చేయాలి. ఆల్మోస్ట్ ఒక 16 ప్రమాణాల మీద 18 ప్రమాణాల మీద చేస్తున్నాం. అదంటే ఎన్ని లక్షల ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని వాటికి నీళ్ళు ఉన్నాయి, వస్తే ఒక్కొక్క ట్యాప్ ఉంటే ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోస్తారు వస్తున్నాయి నీళ్ళు, దాని సోర్స్ పాయింట్ ఏంటని చెప్పి మొత్తం ఒక 16 ప్రమాణాలతోటి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది దాదాపు 22 లక్షలకి ఇళ్ళకి అయింది, అవుట్ ఆఫ్ 96కో 94 lakhsకు. ఈ సర్వే మొన్న ఆపాము, దీనివల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ జరిగితే మాకు ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టుగా ఎక్కడ ఫ్లోరైడ్ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీటి సౌకర్యం బాగాలేదు, అక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలనేది డిపార్ట్మెంట్ విల్ టేక్ అన్ యాక్షన్ అన్నట్టు. అది ఏ పరిస్థితుల్లో ఒక్కసారి కూర్చోవాలండి. మరి దాని మీద మరి ఏ పరిస్థితుల్లో చేశారో అది ఒకసారి ఏమవుద్దంటే కొన్ని వ్యక్తిగత పనులు కూడా వాడచ్చు. మేబీ వర్క్ కాంపోనెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అది పెట్టుకున్నారు లేదు ఒకసారి విచారించగా దాని మీద స్పందించలేదు. అది చూస్తాం, విల్ కన్సిడర్ దట్ పార్ట్. ఒకసారి అని చెప్పండి సార్ 2019 నుంచి 2024 దాకా మొత్తం 45,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయా సార్, లేకపోతే మనం యూటిలైజేషన్ చేసామా? యూటిలైజ్ చేశాం. అసలు మంజూరైన నిధులు ఎన్ని సార్? మంజూరైన యూటిలైజ్ చేశారు అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు 60,000 కోట్లు 70,000 కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు 45,000 కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్, అంతే కదా సార్ మీరు చెప్పారు? అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమ్మసాని గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా 3,000 కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు, దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు. అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో. అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్. అది
మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మేబీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు, కానీ స్టిల్ వీఆర్ డూయింగ్ ఎ వైట్ పేపర్. అదేంటంటే మేము 15th ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. సో మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, నాట్ జస్ట్ దట్ పార్ట్ విల్ లెట్ యు నో. ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం నా దగ్గర లేదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు 84 రకాల పనులు నేను చెప్పారు. గత గవర్నమెంట్లో ఒక 7-8 పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు. ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా, ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్, వాళ్ళు ఒక చెప్పాను కదా, ఏ పనులు చేశారో ఎవరికి చెప్పలే. మేజర్ 2 ఇష్యూస్ అక్కడ. 2 కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినాయి ఎక్కువ, లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా, ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్, గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు, రాలేదు. అదైతే జరిగింది. అది ఎంత స్థాయిలో జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనేది మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము.